వెరీ గుడ్ మార్నింగ్. వార్త అంటే ద్వేషమేనా? వార్త అంటే విధ్వంసమేనా? వార్త అంటే రాజకీయమేనా? వార్త అంటే సెలబ్రిటీల వివాదాలు? వార్త అంటే నేరాలు ఘోరాలేనా? కానీ కాదు. నెగటివిటీ మాత్రమే వార్త కాదు. వార్త సమాచారాన్ని ఇవ్వాలి. వార్త ఆహ్లాదకరంగా ఉండాలి. అందుకే విజేతల సక్సెస్ స్టోరీస్, అభివృపరిచే టెక్నాలజీ, వైద్య రంగంలో సరికొత్త ఆవిష్కరణలు, ప్రజలకు మేలు చేసే పథకాలు, మనసుకు ఆహ్లాదాన్నిచ్చే అద్భుత దృశ్యాలు, పర్యాటకం, వినోదం, సాహసం అన్నీ మంచి వార్తలే, మనసును హత్తుకునే వార్తలే. రోజంతా నెగటివ్ న్యూస్ తో విసిగిపోయిన మీకు పాజిటివ్ న్యూస్ ను అందించే సరికొత్త ప్రయత్నమే మా ఈ గుడ్ న్యూస్ ప్రోగ్రామ్. ఇంకెందుకు ఆలస్యం, ఇవాల్టి గుడ్ న్యూస్ ఏంటో చూసేద్దాం. తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతూ ఉన్నాయి. గోవిందనామస్మరణలతో తిరుమల కొండ పులికించిపోతుంది. బ్రహ్మోత్సవాలు నేటితో 8వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా ఉదయం రథోత్సవం, రాత్రి అశ్వవాహన సేవ నిర్వహించనున్నారు. బ్రహ్మోత్సవాల భాగంగా కాసేపట్లో రథోత్సవం ప్రారంభం కాబోతుంది. మాడవీధుల్లో రథంపై శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామి వారు దర్శనం ఇవ్వనున్నారు. ఆత్మరథికుడు, శరీరమే రథం, బుద్ధి సారథి, మనస్సు పగ్గం, ఇంద్రియాలే గుర్రాలు, విషయాలే వీధులు. ఈ రీతిలో శరీరాన్ని రథంతో పోల్చుతారు. ఇక దీనివల్ల స్థూల శరీరం వేరని, సూక్ష్మ శరీరం వేరని, ఆత్మ అందుకు భిన్నమనే ఆత్మనాత్మ వివేకం కలుగుతుంది. రథోత్సవంలో ముఖ్యంగా కలిగే తత్వజ్ఞానం ఇదే. ఇక భక్తుల రథాన్ని లాగుతారు, కానీ సకల జీవులలో అంతర్యామిగా ఉన్నటువంటి పరమాత్మ తన రథాన్ని తానే లాగుతున్నాడని అన్నమయ్య అనడం ఇక ముదావహం. ఇక ఇవాళ రాత్రి 7 గంటల నుంచి 9 గంటల వరకు అశ్వవాహన సేవ జరగబోతుంది. ఈ సేవలో దుష్ట శిక్షకునిగా కల్కి అవతారంలో స్వామివారు భక్తులకు దర్శనమిస్తారు. ఈ వాహనంపై స్వామివారు క్షత్రియ లక్షణాలు కలిగిన తలపాగా, దూసిన కరవాలంతో విశేష తిరు ఆభరణాలతో అలంకారమై మాడవీధుల్లో ఊరేగుతారు. అశ్వవాహనంపై తిరుమాడ వీధుల్లో ఊరే కల్కి అవతారంలో స్వామివారిని దర్శించుకోవడం వల్ల దుర్గుణాలు పోయి సద్గుణాలు ప్రాప్తిస్తాయని ఆగమ పండితులు చెబుతున్నారు. ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి ఉత్సవాలు అంగవంగ వైభవంగా జరుగుతూ ఉన్నాయి. 9 రోజుల ఉత్సవాల భాగంగా రోజుకో అవతారంలో జగన్మాతను అలంకరిస్తున్నారు. ఈ ఉత్సవాల భాగంగా 9వ రోజు అయిన ఇవాళ విజయవాడ కనకదుర్గమ్మ మహిషాసుర మర్దిని దేవిగా భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఈ రోజు మహర్షరణావి పర్వదినం కారణంగా ఈ రోజునే మహిషాసుడు అనే రాక్షసుని సంహరించిన అమ్మవారు మహిషాసుర మర్దినిగా దర్శనమిస్తారు. ఇక ఆ రోజు అమ్మవారికి నీలం రంగు, ముదురు ఎరుపు రంగు వస్త్రంతో అలంకరిస్తారు. ఎందుకంటే ఇది యుద్ధానికి సంకేతం. ఇది ధరించి మహిషాసురుని సంహరించింది. అమ్మవారికి నైవేద్యంగా వేళ చక్కెర పొంగులు నివేదిస్తారు. ఏపీలో ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో విజయవాడలోని ఇంద్రకీలాద్రి ఒకటి. అమ్మవారిని దర్శించుకోవడానికి తెలుగు రాష్ట్రాలే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివస్తూ ఉంటారు. ఇక శరన్నవరాత్రి ఉత్సవాలంటే ఇంకా ప్రత్యేకంగా నిలుస్తాయి. అందుకే భక్తజనం భారీగా తరలి వస్తున్నారు. దేవాలయాల్లో పూజాధికాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాల నిర్వహణ విషయంలో ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఆయా ఆలయాల్లో ఇతరుల జోక్యం లేకుండా అర్చకులకు స్వయం ప్రతిపత్తి కల్పిస్తూ ఉత్తర్వులిచ్చింది. దేవాలయ శాఖ కమిషనర్ సహా ఏ స్థాయి అధికారినైనా వైదిక విధుల్లో జోక్యం చేసుకోకూడదంటూ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు అర్చకులకు విస్తృత అధికారాలు ఇస్తూ సర్కార్ ఉత్తర్వులిచ్చింది. ఇక పూజలు, సేవలు, యాగాలు, కుంభాభిషేకాల వంటి వాటిల్లో అధికారుల పాత్రని పరిమితం చేస్తూ చంద్రబాబు సర్కార్ జీవో జారీ చేసింది. ఆయా దేవాలయాల ఆగమనం ప్రకారం వైదిక విధులు నిర్వహించుకునేలా అర్చకులకు వెసులుబాటు కల్పిస్తూ ఉత్తర్వులిచ్చింది. ఆధ్యాత్మిక విధుల విషయంలో అర్చకులదే తుది నిర్ణయాన్ని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఏదైనా ఆధ్యాత్మిక విషయాల్లో ఏకాభిప్రాయం కుదరకుంటే పీఠాధిపతుల సలహాలు తీసుకోవాలి అనేది ప్రభుత్వ జీవో సారాంశం. దేవాదాయ కమిషనర్ సహా ఏ స్థాయి అధికారి అయినా వైదిక విధుల్లో జోక్యం చేసుకోకూడదని ఆదేశాలిచ్చింది. అవసరమైతే ఈవోలు వైదిక కమిటీలు వేసుకోవచ్చని జీవోలో వెల్లడించింది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో కుంభాభిషేకాలు, పూజలు, ఇతర సేవల్లో అధికారుల పాత్ర పరిమితంగానే ఉండనుంది. పండుగలు, యాగాలు వంటి ముఖ్య ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ప్రభుత్వం జోక్యం కూడా తగ్గనుంది. రేషన్ కార్డు లేని అర్హులైన పేదలకు త్వరలోనే వాటిని మంజూరు చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. రేషన్ కార్డుల్లో పేరు మార్పు చేర్పులకు కూడా అవకాశం ఇవ్వనుంది. కుటుంబ సభ్యుల పేర్లు తొలగింపు, చేర్పు, కుటుంబాల విభజన, అడ్రస్ మార్పు, కార్డులను ప్రభుత్వానికి సరెండర్ చేయడం వంటి వాటిపైన కూడా నిర్ణయం తీసుకోనున్నారు. రేషన్ కార్డులు పొందాలి అంటే గ్రామీణ ప్రాంతాల్లో 10,000, పట్టణ ప్రాంతాల్లో నెలవారీ ఆదాయం 12,000 మించకుండా ఉండాలని గత ప్రభుత్వం నిబంధనలు విధించింది. దీంతో అంగన్వాడీ కార్యకర్తలు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు రేషన్ కార్డులు కోల్పోయారు.
ప్రభుత్వ పథకాలకు తామంతా దూరమయ్యామని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆదాయ పరిమితిని పెంచి తమకు కూడా రేషన్ కార్డులు ఇవ్వాలని కోరుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ విషయంలోనూ ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన 100 రోజులు పూర్తి చేసుకునే నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. వచ్చే మంత్రివర్గ సమావేశంలో దానిపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. వాహనాల ద్వారా రేషన్ పంపిణీ పైన నిర్ణయం తీసుకోనుంది. ఖాళీగా ఉన్న 6,000 రేషన్ డీలర్ల పోస్టులను భర్తీ చేయడంతో పాటు కొత్తగా 4,000కు పైగా దుకాణాలు ఏర్పాటు చేయబోతున్నారు. ఏపీలో సదరం సర్టిఫికేట్ కోసం స్లాట్ బుకింగ్ ప్రారంభమైంది. ఈ నెల 14 నుంచి డిసెంబర్ వరకు రాష్ట్రంలో ఎంపిక చేసే ఆసుపత్రుల్లో వైద్య పరీక్షలు జరుగుతాయి. మీ సేవ, గ్రామ, వార్డు సచివాలయాల్లో సదరం స్లాట్ బుక్ చేసుకోవచ్చు. అక్టోబర్, నవంబర్, డిసెంబర్ కు సంబంధించి వికలాంగుల ధృవీకరణ పత్రం అడ్వాన్స్ స్లాట్ బుకింగ్ ప్రారంభమైంది. గతంలో సదరం స్లాట్ కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఇప్పుడు స్లాట్ అలాట్మెంట్ అయ్యే అవకాశం కూడా ఉంది. ఇక స్లాట్ తేదీ మొబైల్ నెంబర్ కు SMS రూపంలో సమాచారం వస్తుంది. లేకపోతే స్లాట్ బుకింగ్ రసీదులో ఉన్నటువంటి సదరం ఐడిను వెబ్సైట్ లో ఎంటర్ చేస్తే ప్రస్తుతం సదరం స్టేటస్ తెలుసుకోవచ్చు. ఇక సదరం ఫ్లాట్ ఎక్కువ కాలం అందుబాటులో ఉండవు గనుక అందుబాటులో ఉన్న సమయంలోనే బుకింగ్ చేసుకోవాలి. రాష్ట్రంలో ఎంపిక చేసిన ఆసుపత్రుల్లో ఈ నెల 14 నుంచి వైద్య పరీక్షలు ప్రారంభం కాబోతున్నాయి. ఈ వైద్య పరీక్షలు డిసెంబర్ వరకు కొనసాగుతాయి. మీ సేవ, గ్రామ, వార్డు సచివాలయాలు స్లాట్ బుక్ చేసుకోవచ్చు. శారీరక వైకల్యం, మానసిక లోపాలు, కంటి చూపు లోపం వంటి ఇతర లోపాలతో బాధపడే వారికి వైకల్యాన్ని నిర్ధారిస్తూ అందించేదే సదరం సర్టిఫికేట్. ఇక ఈ సర్టిఫికేట్ ఆధారంగానే ప్రభుత్వం పెన్షన్, ఇతర దివ్యాంగుల కోటా సంక్షేమ పథకాలు అందిస్తుంది. ఈ సదరం సర్టిఫికేట్ ను ప్రైవేట్ వ్యక్తులు, ప్రైవేట్ వైద్యులు కాకుండా ప్రభుత్వ ఆసుపత్రుల్లో వివిధ రకాల కొలమానాలను ప్రకారం అందిస్తారు. ఏదైనా ప్రమాదం జరిగి అవయవాలు కోల్పోయిన వారికి, ఆర్తో, అధ్వంతో, వినికిడి, మానసిక రుగ్మతలతో బాధపడుతున్న వారికి ప్రభుత్వం సదరం సర్టిఫికేట్ జారీ చేస్తుంది. దుర్గా శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఏపీ ప్రభుత్వం నేటి నుంచి నారీ శక్తి ఉత్సవాన్ని ప్రారంభించనుంది. ఇవాళ్టి నుంచి 3 రోజుల పాటు పున్నమి ఘాట్లోని భట్పూరి గ్రౌండ్స్ లోని ఈ వేడుకలు జరగబోతున్నాయి. ఈ సందర్భంగా వివిధ రంగాల్లో నైపుణ్యం ప్రదర్శించిన మహిళలకు పురస్కారాలు అందించనున్నారు. ఈ వేడుకలకు ఏపీ సీఎం చంద్రబాబు సతీమణి భువనేశ్వరితో పాటు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సతీమణి కూడా హాజరు కానున్నారు. 3 రోజుల పాటు జరిగే ఈ వేడుకల్లో ఏపీ, తెలంగాణ ఫుడ్ స్టాల్స్, హ్యాండ్లూమ్స్ ఎగ్జిబిషన్స్, జాతీయ, అంతర్జాతీయ ఫుడ్ ఫెస్టివల్, డ్రోన్ షోలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ వేడుకలకు హాజరైన వారిని అలరించడానికి బాణసంచా ప్రదర్శనలతో సహా అనేక కార్యక్రమాలు ఉంటాయి. ఏపీ టూరిజం ఆధ్వర్యంలో నిర్వహించే ఈ కార్యక్రమంలో మొదటి రోజు అంటే ఇవాళ అవార్డుల ప్రధానోత్సవాలు, సమావేశాలు ఉంటాయి. రేపు, ఎల్లుండి సాంస్కృతిక కార్యక్రమాలు, డ్రోన్ ప్రదర్శనలు నిర్వహించనున్నారు. మరోవైపు ఈ 3 రోజులు కూడా ఫుడ్ ఫెస్టివల్స్ ఉంటాయి. గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షల కోసం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటు చేస్తుంది. ఈ క్రమంలో త్వరలోనే హాల్ టికెట్లను విడుదల చేయబోతున్నట్లుగా ప్రకటించింది. ఈ నెల 14న టీజీ ఎస్పీఎస్సీ అధికారిక వెబ్సైట్ లో హాల్ టికెట్లు అందుబాటులోకి వస్తాయని పేర్కొంది. అభ్యర్థులంతా హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవాలని ఓ ప్రకటనలో సూచించింది. ఈ నెల 21 నుంచి 27 వరకు గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామ్స్ జరగబోతున్నాయి. మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్ష జరగబోతుంది. పరీక్ష హాల్లోకి మధ్యాహ్నం 12:30 నుంచి అభ్యర్థులను అనుమతించినట్లు పేర్కొంది. ఇక గ్రూప్ 1 మెయిన్స్ కు 31,382 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. ఈ ఏడాది జూన్ 9న నిర్వహించిన గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షకు 3 లక్షల మందికి పైగా అభ్యర్థులు హాజరయ్యారు. మెయిన్స్ పరీక్షలు ఇంగ్లీష్, తెలుగు, ఉర్దూ భాషల్లో నిర్వహించనున్నారు. మెయిన్స్ పరీక్షల్లో జనరల్ ఇంగ్లీష్ తప్ప మిగిలిన పేపర్లన్నీ అభ్యర్థులు ఎంచుకున్న భాషలో రాయాల్సి ఉంటుంది. గ్రూప్ 1 మెయిన్స్ లో మొత్తం 6 పేపర్లు ఉండబోతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో దసరా సందడి కొనసాగుతుంది. సొంతూళ్లకు వెళ్లే వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది. ప్రధాన రైల్వే స్టేషన్లు అన్ని రద్దీగా మారిపోయాయి. దీంతో దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు రద్దీని తట్టుకునేందుకు 760కి పైగా ప్రత్యేక రైళ్లను నడిపిస్తున్న దక్షిణ మధ్య రైల్వే మరిన్ని ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించింది. ప్రత్యేక రైళ్ల సంఖ్యను 1400కు పెంచబోతున్నట్లుగా ప్రకటించింది. దసరా, దీపావళి పండుగల సీజన్ నేపథ్యంలో అక్టోబర్, నవంబర్ నెలల్లో 2 తెలుగు రాష్ట్రాల మధ్య ప్రయాణానికి డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. ఉత్తర భారత రాష్ట్రాలైన బీహార్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ వంటి తూర్పు రాష్ట్రాలకు కూడా ప్రయాణికుల రద్దీ భారీగా ఉంటుంది. ప్రత్యేక రైళ్లను నవంబర్ 30 వరకు వేర్వేరు తేదీల్లో నడిపించబోతున్నట్లుగా దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది. ప్రయాణికుల సౌకర్యార్థం అదనపు బుకింగ్ కౌంటర్లను కూడా ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. దక్షిణ మధ్య రైల్వేలోని ప్రధాన స్టేషన్లైన తిరుపతి, నిజాముద్దీన్, విశాఖపట్నం, సంత్రగచ్చి, గోరఖ్పూర్, అగర్తల, రస్కాల్, నాగర్సోల్,
దానాపూర్, శ్రీకాకుళం, నాగ్పూర్, మాల్దా టౌన్, పాట్నా, షాలిమార్, షిరిడి, సోలాపూర్, పూణే, ముంబై, జైపూర్ తదితర మార్గాల్లో ప్రత్యేక రైళ్లను నడిపిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది. ఈ ప్రత్యేక రైళ్లలో రిజర్వ్డ్ కోచ్లు, అన్ రిజర్వ్డ్ కోచ్లు ప్రయాణికులకు అవసరాలకు అనుగుణంగా ఏర్పాట్లు చేసినట్లుగా అధికారులు తెలిపారు. దక్షిణ మధ్య రైల్వేలో రిజర్వ్ చేయని కోచ్ల ద్వారా ప్రయాణించాలి అనుకునే ప్రయాణికుల కోసం జనరల్ కౌంటర్ వద్ద క్యూలో నిలబడకుండా తమ టికెట్లను మొబైల్ యాప్ లో యూటీఎస్ ద్వారా కొనుగోలు చేసుకునే అవకాశం కల్పించబోతున్నట్లుగా అధికారులు తెలిపారు. హైదరాబాద్, సికింద్రాబాద్, తిరుపతి స్టేషన్లతో సహా మొత్తం రైల్వే వ్యవస్థలో 150కి పైగా రైల్వే స్టేషన్లలో ప్రయాణికుల కోసం నవరాత్రి స్పెషల్ థాలీ పేరుతో ప్రత్యేక భోజన సదుపాయాన్ని కూడా అందుబాటులోకి తీసుకొస్తున్నట్లుగా పేర్కొన్నారు. దేశీయ అతిపెద్ద ఐటీ సేవల సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ టీసీఎస్ క్యాంపస్ 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి నియామకాల ప్రక్రియను ప్రారంభించింది. ఈ ఏడాది ప్రథమార్థంలో కంపెనీ కొత్తగా 11,000 మంది ఉద్యోగులను చేర్చుకున్నట్టుగా వెల్లడించింది. సెప్టెంబర్లో ముగిసిన రెండో త్రైమాసికంలో 5,726 మందిని నియమించింది. దీంతో ఈ ఏడాది ప్రథమార్థం సమయానికి కంపెనీలో మొత్తం 6,12,000 మంది ఉద్యోగులున్నారు. ఇక కొత్తగా వచ్చినటువంటి 11,000 మందిని తీసుకోవడమే కాకుండా వచ్చే ఆర్థిక సంవత్సరం కూడా క్యాంపస్ నియామకాలను మొదలుపెట్టింది టీసీఎస్. గత ఏడాది 19 ఏళ్లలోనే మొదటిసారి టీసీఎస్ లో 13,249 మంది ఉద్యోగులు తగ్గారు. దీన్ని అధిగమించేందుకు నియామకాలపై ప్రత్యేక దృష్టి సారించామని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. మెరుగైన నైపుణ్యం ఉన్న ఉద్యోగుల సామర్థ్యం ద్వారా కీలకమైనటువంటి టెక్నాలజీ ట్రాన్స్ఫర్మేషన్స్ కోసం కంపెనీ సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. బ్రెస్ట్ క్యాన్సర్స్ ను ముందస్తుగా గుర్తించే పరికరాన్ని ఐఐటి ఇండోర్ అభివృద్ధి చేసింది. ముఖ్యంగా రూరల్, రిమోట్ ఏరియాలో నివసించే మహిళల కోసం అందుబాటు ధరల్లో ఇది ఉంటుందని ఇన్స్టిట్యూట్ అఫీషియల్స్ ఒక ప్రకటనలో వెల్లడించారు. ఇక ఈ డివైస్ ను ఐఐటి ఇండోర్ లోని ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కు చెందిన ప్రొఫెసర్ శ్రీవత్స వాసుదేవన్ అభివృద్ధి చేశారు. బ్రెస్ట్ క్యాన్సర్ ను ప్రారంభ దశలోనే గుర్తించడం ద్వారా మహిళల రోగుల ప్రాణాలను రక్షించడానికి లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఇక ఈ డివైస్ ఫోటోకాస్టిక్ సెక్టర్ రెస్పాన్సెస్ సూత్రంపై ఆధారపడి పనిచేస్తుంది. ఇది ఆప్టికల్ ఎకోసిస్ సిగ్నల్స్ ను కలిపి కణజాలాల్లో అసాధారణ మార్పులను గుర్తిస్తుంది. బ్రెస్ట్ క్యాన్సర్స్ ను నిర్ధారించే ట్రెడిషనల్ డయాగ్నోస్టిక్స్ ధర కంటే దీని ధర తక్కువగా ఉంటుందన్నారు. ఇక ఈ పరికరానికి క్యాన్సర్ కాని కణజాలాల మధ్య గుర్తించే సామర్థ్యం కూడా ఉంది. ఇందులో కాంతిని ఉత్పత్తి చేయడానికి కాంపాక్ట్ పల్సర్ లేజర్ డయోడ్ ఉపయోగించారు. ఇది టిష్యూతో ఇంటరాక్ట్ అవుతుంది. దీంతో కణజాలాలు సాధారణంగా ఉన్నాయా, నిరుపయోగంగా ఉన్నాయా, ప్రాణాంతకరంగా ఉన్నాయా అని గుర్తించనుంది. ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.